వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. ఎల్బీ నగర్లోని క్రైస్తవుల సంక్షేమం అభివృద్ధి కోసం ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ పనిచేస్తుందని ఫెలోషిప్ ఫౌండర్ చైర్మన్ ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ అన్నారు. ఎల్బీ నగర్లోని జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్లో ఫెలోషిప్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం ఆర్చ్ బిషప్ దయానంద్ సమక్షంలో ఘనంగా జరిగింది. ఫెలోషిప్ నూతన అధ్యక్షుడిగా ఏబీ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, కోశాధికారి దాసుబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్గా దామెర జకరియా, సలహాదారులుగా ఐజయ్య, విలియం ఖేరీ, ప్యాట్రన్గా వైఎన్ మూర్తి, వైస్ ప్రెసిడెంట్ ఎలియాజర్, జాయింట్ సెక్రటరీగా డానియల్ కుమార్, అసిస్టెంట్ ట్రెజరర్గా రక్షణ్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏబీ ప్రసాద్, సుదర్శన్ మాట్లాడుతూ మాపై నమ్మకంతో ఫెలోషిప్ బాధ్యతలు అప్పగించిన ఫౌండర్ చైర్మన్ దయానంద్కు ఫెలోషిప్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఫెలోషిప్ను మరింతగా ముందుకు తీసుకుని వెళ్తామని, ఫెలోషిప్ సభ్యులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని తెలిపారు. త్వరలోనే పూర్తి వర్కింగ్ కమిటీని ప్రకటిస్తామని వారు తెలిపారు. ఈరోజు అనగా 26వ తారీఖు మే నెల 2025 సంవత్సరంలో ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ నూతన కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా నూతన కమిటీలో బాధ్యతలు తీసుకున్న మా అందరికీ కూడా లెటర్స్ ఇచ్చి, అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని చెప్పి పాత కమిటీ వారు మాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. కనుక మాకు దేవుని కృప ద్వారా అప్పగించబడిన ఈ బాధ్యతల్ని మేము సక్రమంగా నెరవేరుస్తామని దేవుని నామంలో ఈ మాట నేను ఇస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభువునకు మహిమ కలుగును గాక. పాస్టర్ ఫెలోషిప్ మరి నూతన కార్యవర్గంలో జనరల్ సెక్రటరీగా నన్ను అందుకున్నందుకు మరి దీని స్థాపకులైన బిషప్ ఎంఎస్ దయానంద్ గారికి, అలాగే పాత కార్యవర్గానికి, నూతన కార్యవర్గానికి కూడా నేను ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. నాకు అప్పగించిన జనరల్ సెక్రటరీ పోస్టును నమ్మకంగా కొనసాగిస్తూ ఈ 3 సంవత్సరాలు మరి ఈ యొక్క ఫెలోషిప్లో అన్ని నియమాలను పాటిస్తూ ముందుకు సాగుతారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాతో ఉన్నటువంటి మరి కమిటీ వారందరినీ కూడా దేవుడు మమ్మల్ని బలంగా తన సేవలో వాడుకున్నాగా మరి మా కొరకు ప్రార్థించండి. ఇంకా ఫెలోషిప్ సంఖ్యలోను, ఆత్మలోను, విస్తరణలోను ఆయన రాజ్య సువార్తలో ముందుకు కొనసాగిన ఆశపడుతున్నాం. అట్టి కృప పాస్టర్ ఫెలోషిప్ దేవుడు అనుగ్రహించును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామమున శుభవందనాలు. మరొక దినము ఈ సాయంకాల సమయంలో 26వ తారీఖున జీసస్ గ్రేస్ చర్చ్ మినిస్ట్రీలో మేమందరం కూడుకోవడానికి ప్రభు కృప చూపించినందుకు, అంతేకాకుండా మీడియా ద్వారా మేము ముందుకు రావడానికి మీడియా వారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడము, వారికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడము, ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా ఈ ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్లో కొంతమంది ప్రెసిడెంట్లు పెట్టాం, కొంతమంది సెక్రటరీలు పెట్టాం, కొంతమంది ట్రెజరర్లు పెట్టాం. ఈ సంవత్సరం మరి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డ ప్రియులు ఏబీ ప్రసాద్ గారు మొదటి నుంచి ఈ యొక్క ఫెలోషిప్లో ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చేరి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నుంచి జాయింట్ సెక్రటరీగా చేరి, సెక్రటరీగా చేరి, ట్రెజరర్ అయ్యి ఈ సంవత్సరంలో 3 సంవత్సరాలు ఒక ప్రెసిడెంట్గా నిలబడడానికి వారు ముందుకు వచ్చినందుకు, అందరూ సహకరించినందుకు వారిని అభినందిస్తున్నాను. ఇలాంటి మరి వారందరూ కూడా సహకరించి రాబోతున్నారు. ఈ ఫెలోషిప్ తలపెట్టిన కార్యాలు పాస్టర్ వెల్ఫేర్స్ కానీ, పాస్టర్ మళ్ళీ వెల్ఫేర్ కానీ, ప్రేయర్ ఫెలోషిప్ కానీ, స్వార్థ కమిటీలు కానీ, యవనస్తుల కమిటీలు కానీ అనేకమైన చేయాలని ఆలోచన ఉన్నాయి. ఇవన్నిటినీ కలుపుకొని అందరూ కలుపుకొని, చిన్న పెద్ద అనుకోకుండా అందరూ కలుపుకొని ఈ కమిటీని, ఈ ఫెలోషిప్ని ముందుకు నడిపిస్తారని పెద్దలుగా అడ్వైజర్స్గా ఏర్పాటు చేస్తాము. చీఫ్ అడ్వైజర్గా వారి అడ్వైజర్ తీసుకుంటూ ప్రెసిడెంట్ గారు కానీ, సెక్రటరీ గారు కానీ, ట్రెజరర్ గారు కానీ మమ్మల్ని కూడా కలుపుకుంటూ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నింటిలో ముందుండి సహకరించాలని, చీఫ్ ప్యాటర్న్ ఉన్నారు వారు కూడా ఒక సహకరించాలని, నూతనంగా వైస్ ప్రెసిడెంట్ అయిన వారు, ఆర్గనైజ్ సెక్రటరీ అయిన వారు, జాయింట్ సెక్రటరీ అయిన వారిని కూడా మేము అభినందిస్తున్నాము. జీసస్ గ్రేస్ చర్చ్ మినిస్ట్రీ ఇలాగా ప్రతి ఒక్కరికి అధికారం ఇచ్చాం. అధికారాన్ని దుర్యోగపరచకుండా ప్రభు పని కొరకు, సొసైటీ కొరకు సహకరించాలని తెలియపరుస్తూ మీడియా వారికి మరొకసారి వందనాలు తెలుస్తూ ఈ యొక్క ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రేటర్ హైదరాబాద్ సెంటర్లో ఎక్కడైనా కూడా ఫెలోషిప్లు ఏర్పాటు చేస్తుంటాం. ఆ ఫెలోషిప్ ఏర్పాటు చేసినప్పుడు దీంట్లో మెంబర్షిప్ అయిన వారికి వెల్ఫేర్లో సహకారం ఉంటుంది.
ఎవరైతే మెంబర్షిప్ అవుతారో వారికి వెల్ఫేర్లో సహకారం ఉంటుంది. ఇలాంటి సమస్య ఎవరి మీద దాడి జరిగినా కూడా ఈ యొక్క ఫెలోషిప్ వారందరూ కూడా సహకరిస్తారు, వారి దగ్గరికి వెళ్తారు, వారిని పరామర్శిస్తారు, వారి సమస్యలు చూస్తారు. ఇప్పటివరకు చేస్తూ వచ్చాము. ఇక నుంచి ఈ 2025 సంవత్సరం ఒక పద్ధతి ప్రకారం క్రమ ప్రకారం ముందుకు సాగాలని కోరుకుంటూ నూతన కార్యవర్గాన్ని అభినందిస్తూ వారిని దీవిస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించుకుని ప్రభు మహిమ కొరకు నిలబడాలని తెలియపరుస్తూ దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. లోకల్లో ఉన్న ఈ యొక్క కమిటీ వారందరూ కూడా లోకల్లో ఉన్న ఫెలోషిప్లు ఉండవచ్చు, అనేక పిల్లలు వాళ్ళు కూడా కలుపుకొని, అంతేకాకుండా ఎమ్మెల్యే గారు ఎంపీ గారిని కలుపుకొని కార్పొరేటర్ని కలుపుకొని వీళ్ళందరూ కూడా రాబోయే దినంలో ఒక పెద్ద మీటింగ్ జరగబోతుంది. ఆ పెద్ద మీటింగ్లో వీళ్ళందరూ కూడా మరి సహకరించి మరి ఆ మీటింగ్ని సక్సెస్ఫుల్ చేయాలని తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ.